ఇక్కడ కనిపిస్తుంది గదా! ఈ ప్యాటర్న్. దీన్ని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను ఎలా ప్రింట్ చేస్తామో. ఎలా చేస్తాం? యెస్. ప్రింట్‌ఎఫ్ ద్వారా చేస్తాము. ఒకసారి నేను ప్రింట్‌ఎఫ్ ద్వారా ఈ ప్యాటర్న్‌ని ప్రింట్ చేస్తాను. చూడండి. ఫస్ట్ అయితే మీరు ట్రై చేయండి. చెప్పాను గదా! ఏ క్వెషన్ ఇచ్చినా ఫస్ట్ మీరు వీడియోని పాజ్ చేసి, మీరంతట మీరు ఆలోచించి ఎంత వరకొస్తే అంతవరకు. మీకు ఆన్సర్ వస్తుందని నేను చెప్పట్లేదు. జస్ట్ మీ బ్రెయిన్‌కి పని చెప్పండి చాలు. అంతే. జస్ట్ ఆలోచించండి. ఆలోచించడం మాత్రమే మీ పని. ఆన్సర్ వచ్చిందా లేదా అనేది సెకండరీ. జస్ట్ మీరైతే స్ ట్రై చెయ్యాలి. ట్రై చేయడం అనేది ఇంపార్టెంట్. నేను మరీ మరీ చెప్తున్నానంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు ట్రై చేస్తే చాలు. ఐ హోప్ మీరు ట్రై చేశారనుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇలాగా 5 స్టార్స్ ఇచ్చాను. స్లాష్ ఎన్ అంటే నెక్స్ట్ లైన్‌లో మళ్ళీ ఇంకొక 5 స్టార్స్. ఈ ప్రింట్‌ఎఫ్ లైన్‌ని కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ 3, 4, 5. సీ మనకిక్కడ 5 లైన్స్‌లో స్టార్స్ అనేవి ప్రింట్ అయిపోయాయి. ఓకే. ఇప్పుడు నేను ఇలా గాదు ఒక 100 స్టార్స్ ఇస్తాను. లేదంటే 1000 రోస్‌లో నాకిలాగా 5 స్టార్స్ ఉండాలి. ఒక్కొక్క రోలో 5 స్టార్స్ ఉండాలని జెప్తాను. చాలా కష్టం గదా! ఈ ప్రింట్‌ఎఫ్ ద్వారా చేయడం అనేది ఒక 100 లైన్స్ ప్రింట్‌ఎఫ్ లైన్స్ రాయాలంటే ఇట్స్ టఫ్ అండ్ అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. సో, ఈ టైంలో మనం నెస్టెడ్ లూప్స్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తాము. ఇది చాలా మంది స్టూడెంట్స్ చాలా ట్రిక్కీగా భావిస్తారు. కానీ ఇది కొంచెం ఒక్క లాజిక్‌ని అర్థం చేసుకుంటే ఈజీగా వస్తుంది. నేను ఇప్పుడు మీకు క్లియర్‌గా చెప్తాను. కొంచెం మీకు కాన్సెప్ట్ అనేది మీరు క్లియర్‌గా కాన్సంట్రేషన్ ఇక్కడే ఉంచి వినండి. ఈజీగానే అర్థమవుతుంది. ఫస్ట్